Greetings to you all in the matchless name of Jesus ఏ Christ of నామమునకు Nazareth. సరిపోని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములు మీ అందరికీ వందనాలండి. How are you all? అందరూ ఎలా ఉన్నారు? Yeah, we are all fine because of the grace of the God. దేవుని కృపను బట్టే మనం అందరం క్షేమంగా ఉన్నాం. Yes, we are living by the grace of God. మనం దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాం. We are eating by the grace of God. దేవుని కృపను బట్టే తింటున్నాం. We are walking and we are standing by the grace of దేవుని God. కృపను బట్టే నడుస్తున్నాం, నిలుస్తున్నాం. The grace is sufficient for us ministry. ఆయన కృప మనకు సరిపోయిన కృప. Can we clap hands and praise God? దేవుని మహిమపరుద్దాం. Yeah, thank you. I want to read one verse in Bible, Genesis chapter 26. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. Chapter 26 and 1 and 2 verses. 26వ అధ్యాయం ఆదికాండ గ్రంథం మొదటి 2 వచనాలు చదువుకుందాం. There was a famine in the land. ఆ ప్రదేశంలో ఒక కరువు వచ్చింది. Besides the first famine that was in the days of Abraham. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక, And Isaac went to the Abimelech king of Philistines in Gerar. ఇస్సాకు ఫిలిస్తీన్ల రాజున అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. Then the Lord appeared to him and said, అక్కడ యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షం ఇట్లా Do చెప్పాడు, not go down to Egypt. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. Live in the land of which I shall tell you. నేను చెప్పబోయేటువంటి ప్రదేశంలో నువ్వు నివసించాలి. Can we all read once again? మరలా చదువుదాం. మొదటి 2 Do వచనాలు. not go down to Egypt. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు. Can we proclaim? Can we say it? ఎలా చెప్పు? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. Say to your neighbor like మీ that. పక్క వాళ్ళకి ఇలా చెప్పండి, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. Once again, say it. మరలా చెప్పండి, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. Live in the land of which I shall tell you. నేను చెప్పే దేశంలో నువ్వు నివసించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You know, God is a God of wonders and miracles. మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే He's a దేవుడు. God of supernatural things. అసాధారణకరమైన కార్యాలు చేసే You know, దేవుడు. our ways are different and His ways are different. మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు We వేరు. think the blessings comes from a right location. మనం ఒక సరైన ప్రదేశం నుంచి ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటాం. But God will do a miracle in wrong location also. మనం అనుకోని మార్గాల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. Hallelujah. హల్లెలూయా. You know, there is a famine in that land. ఆ ప్రదేశంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. Then God said to Isaac, అప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, do not go to Egypt. నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. Stay in that famine land. నువ్వు ఆ కరువు ఉన్న ప్రదేశంలోనే నిలిచి ఉండు. Sometimes we thought, why God is telling me like that? మనం అనుకుంటాం, ఏంటి దేవుడు ఎలా చెప్తున్నాడు ఈ సందర్భాలు You know, అనుకుంటాం. always the Spirit of God is taking us in a different way. సో దేవుని ఆత్మ ఎప్పుడు కూడా వైవిధ్యమైన ప్రదేశాలు గుండా మనం తీసుకువెళ్తాడు. In Ezekiel chapter 37, the Spirit of the Lord took Ezekiel to the dry land. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దేవుని ఆత్మ యెహెజ్కేలుని ఆ ఎండిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్తాడు. You know, in Genesis 12, the word of the Lord took Abraham to deserts and the land of stones and everything. చూడండి, అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఒక విభిన్నమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. Desert land, Edar. ఒక అరణ్య ప్రదేశంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. You know, always God give me a word. When I'm praying there, God told me that Joshua, every time I took a servant of God, I took a man of God, I took a disciple of God, I took them into a dry land, desert land, and I turn every desert and dry through them a great Eden garden like that. Hallelujah. దేవుడు నేను ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నాతో చెప్పింది ఏంటంటే, నేను ఏ సేవకుని ఎన్నుకున్నా, ఏ దైవజనుని ఎన్నుకున్నా, ఏ శిష్యుని ఎన్నుకున్నా, వారిని అరణ్యపు ప్రదేశాలలోనికి తీసుకువెళ్ళి అక్కడ ఆ అరణ్యపు ప్రదేశాన్ని ఆ సేవకుల ద్వారా ఏదేనులా మారుస్తానని చెప్పాడు ఆయన. Can we clap hand and praise hallelujah? మనం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తూ, You know, Ezekiel stand in the dry land because the prophecies that Ezekiel preached there, that dry land became a mighty, countless disciples there. Hallelujah. దేవుడు యెహెజ్కేలుని ఆ ఎండిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళాడు. కానీ అదే యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆ ఎండిన ఎముకల లోయను సజీవము కలిగిన మిక్కిలి మహా గొప్ప సైన్యంగా మార్చాడు. Through his prophecy. ఆయన ప్రవచన వాక్కు ద్వారా. Through his prophecy. ఆ ప్రవచన వాక్కు ద్వారా. Through the feet of Abraham, every desert be a blessing
into the generations. అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా అది తన తరతరాలకు దీవెనగా మార్చబడిపోయింది. And I pray that every one of us will, through us, God is going to do miracles in our నేను lives. ప్రార్థించేది ఏంటంటే మనందరి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు No, you are the person who can change water into wine. మీరు ఎలాంటి వాళ్ళంటే నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన You are the person dry land into the wilderness into the pool of water. చూడండి, మీరు ఎండిపోయిన అరణ్యపు ప్రదేశాన్ని కూడా జలలు కలిగిన ఓటగా చేయగలిగిన వారు. You are the person. మీరు అలాంటి వారు. You are the person. మీరు అలాంటి వారు. Can we raise hand and tell like this? I am the person who can change anything. మీరు ఇలా చెప్పండి, చెప్పగలరు, నేను ఏదైనా చేయగలిగే వ్యక్తిని. You know, Matthew 16:7, God is telling me that nothing is impossible to you. మత్తయి సువార్త 16:7 ఎలా ఉంది? మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. Can we shake hand to our neighbor and tell when nothing is impossible to you? చెప్పండి, మనకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. Hallelujah. 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 If you listen the word of God, nothing will impossible. దేవుని మాట మీరు వింటే మీకు అసాధ్యమైనది ఏది If you stand in the place where God has put you, nothing is impossible. దేవుడు ఎక్కడ మిమ్మల్ని నిలబెడితే అక్కడ మీరు నిలబడితే అక్కడ మీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. If you walk by the word of God, nothing impossible to you. దేవుని మాటను బట్టి మీరు నడవడం ప్రారంభిస్తే మీకు అసాధ్యమైనది ఏది I ఉండదు. prophesy in the name of Jesus this September, the impossible things, all the impossible things may turn into the possible through these airplanes, pastors and pastors in the name of Jesus. లో సేవకులు సేవకురాలందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో అసాధ్యాలని సాధ్యపరచబడినలుగా మార్చబడును గాక. Let so many testaments come through this September and October in the name of Jesus. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గొప్ప గొప్ప సాక్ష్యాలు మీ దగ్గరకు వచ్చును గాక. Hallelujah. Hallelujah. How many of you are believing that? మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Clap, like this. Clap your like this. ఇలా పక్క వాళ్ళ చేతి మీద కొట్టండి, చెంప మీద కాదు. Nothing is impossible to me. ఓ, నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పండి. What Paul said, I can do all things through Christ who strengthens me. పౌలు చెప్పాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. Oh, say like this, I can do all things. నేను చేయగలను. You can also preach in English. మీరు కూడా ఇంగ్లీష్ లో ప్రసంగించగలరు. My leader, my supporter can also preach in English. మా నాయకుడు, మా సహకారకుడు ఇంగ్లీష్ లో ప్రసంగించగలరు. Because in Punjab when pastor preaching in Telugu, పంజాబ్ రాష్ట్రంలో దైవజనులు తెలుగులో ప్రసంగిస్తున్నారు. The translator who doesn't know Telugu, he translated into Punjabi through the pastor's Telugu language. చూడండి, పాస్టర్ గారు తెలుగులో వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారికి తెలుగు సరిగా అర్థం కాకపోయినా పాస్టర్ గారు తెలుగులో చెప్పిన దాన్ని పంజాబీలోనికి ఆయన తర్జుమా చేయగలిగారు. Hallelujah. Every time I'm watching his footsteps and his mouth, his words, I learn so many things. If he say anything, I'll do not say no. In my life there is no for Titus Babu pastor. నా జీవితంలో ఇప్పటిదాకా కూడా టైటస్ గారు నడవడికని ఆయన మాటను అన్ని చూశాను. ఆయన నాకు ఏది చెప్పినా ఇప్పటిదాకా నో, నేను చెయ్యను, నా వల్ల కాదనేది ఇప్పటిదాకా చెప్పలేదు నేను. If you don't know English, we can know tongues, అన్య భాష we know. మీకు ఇంగ్లీష్ రాకపోతే దానికి మించిన అధికమైన అన్య భాషలు రిఖాలమా సక్తన, if you can speak that, the healings, miracles will come. Hallelujah. అన్య భాషలో మాట్లాడుతూ ప్రార్థిస్తుంటే నాకు అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. Can we clap hand and praise hallelujah? Our God is a mighty God. మన దేవుడు శక్తి కలిగిన వాడు. A place is going to international. ఈ ప్లేస్ ని దేవుడు అంతర్జాతీయంగా వ్యాపించబోతున్నాడు. I prophesied in the name of Jesus, if you don't have any visa, this month you apply visa for a visa, because we have a great, మీకు ఎవరికైనా వీసా లేకపోతే అప్లై చేసుకోండి, మన కోసం అంతర్జాతీయ ప్రయాణాలు సిద్ధంగా ఉన్నాయి. Hallelujah. I can see in the realm of the spirit, there is a flight of 200 members. All 200 members are blessed pastors and pastresses. నేను ఆత్మ పరిధిలో ఇలా చూస్తున్నాను, ఒక ఫ్లైట్ 200 మంది ఎబ్లేజ్ కి సంబంధించినటువంటి సేవకులు సేవకురాలతో అది కదలబోతుంది. God is taking us to fly in the realms. Hallelujah. పైకి తీసుకువెళ్ళబోతున్నాడు ఆ ఎబ్లేజ్ విమానాన్ని. Hallelujah. Hallelujah. Because we are Jonathans, we received the grace of God. ఎందుకంటే మనం యోనాతానులం, మనకు ఆ We are the బాధ్యతను Davids, we receive the grace of God. మనం దేవుని కృపను దావీదు ఎలా పొందుకున్నాడు అలా పొందుకున్నాం. From past 4 days I'm crying what the Titus Babu were preaching to this morning. 4 రోజుల నుంచి నేను ఏదైతే ఏడుస్తున్నానో దాని దైవజనులు ఈ రోజున వాక్యంలో చెప్పారు. Who am I to stand here? నేను ఎవరిని నిలబడడానికి? Who am I? Why God is giving me anointing? నాకు ఎందుకు ఇంత ధన్యత దేవుడు I ఇచ్చాడు? am not worthy person. నేను ఎంత మాత్రం అర్హుడిని కాదు, But God is worthy. కానీ దేవుడు నమ్మదగిన వాడు. Yes, I'm here to worship and I'm here to
glorify His name నేను only. ఇక్కడ ఉన్నది ఆయన ఆరాధించడానికి, ఆయనకు మహిమ తీసుకురావడానికి. And tell to you now where God's grace is sufficient for you. పక్కవాళ్ళు చెప్పండి, ఆయన కృప మనకు చాలు. Thank you, Pastor. Thank you for always. Thank you for your support, love, care and everything. దైవజనుల ప్రేమకి అలాగే ఆయన నడిపించే విధానానికి వందనాలు తెలియజేస్తున్నాను. Thank you all. God bless you. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు మనకు తెలుగే విన్నాం. చక్కగా మన సేవకుల నుంచి ఇంగ్లీష్ మెసేజెస్ దేవుడు లేపాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తర్వాత లంచ్ బ్రేక్ మనకు ఉంది. ఈ సమయంలో ప్రభు కుమార్ భోగేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవిద్దాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. అబ్లేజ్ని దేవుడు ఇంటర్నేషనల్గా తీసుకువెళ్ళబోతున్నాడని, దానికోసం దేవుడి యొక్క ప్రణాళిక ఉన్నతంగా నేను మనతో దేవుడు మాట్లాడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకున్నట్లయితే. నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మంచి మాట మీ కుమారుల ద్వారా చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రవచించేవారిగాను, ప్రతి ఒక్కరూ కూడా సూది కొండ లాంటి సమస్యాత్మకమైనటువంటి మార్గములలో వెళ్ళినా కూడా శపించబడిన ఆ శాపములన్నిటినీ కూడా ఆశీర్వాదముగా మార్చి దీవించే దేవుడు అని ప్రతి ఒక్కరూ కూడా నాయన ఇంగ్లీష్లోను అలాగే అనేకమైనటువంటి ఇతర దేశాల భాషల్లోనూ కూడా మాట్లాడుతూ ఏబ్లెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఆల్ఫ్రెష్లో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు కూడా నిత్యము అభివృద్ధి చెంది ఆశీర్వదించి దీవించబడేలాగున, ముఖ్యంగా సరి అయిన నాయకత్వంలోకి నడిపిస్తున్న మీ కుమారుడైన టైటస్ బాబును కూడా బహుగా ఆశీర్వించి దీవించమని, నూతనమైన మెండైన దీవెనలు కుమ్మరించమని, ఈ యొక్క మీటింగ్లు ఎలాగనే అనేకమైనవి జరిపించడానికి తగినంత వనరులు, వసతులు, సహాయము, మంచి సహాయకారులైనటువంటి సేవకులను అనుగ్రహించమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.